బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ పైన తీవ్రమైనటువంటి ఉత్కంఠమైనటువంటి వాతావరణం నెలకొంది. ప్రధానంగా మంత్రివర్గ విస్తరణలో మార్పులు ఉండబోతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలతో మంత్రులంతా టెన్షన్లో పడ్డట్టు తెలుస్తుంది. ఎవరి శాఖ ఎవరికి వెళ్తుంది, ఏం జరగబోతుంది, మంత్రివర్గ విస్తరణలో కొత్తగా ఎవరికి అవకాశం రాబోతుంది, ఇప్పటికే ఉన్నవారి అవకాశం ఎవరికి పోతుంది. ఇట్లా చాలా రకాల ప్రశ్నలు అయితే వస్తూ ఉన్నాయి. ప్రధానంగా మంత్రుల అనుచరులు అభిమానుల్లో కొంత ఆందోళన నెలకొంది. చాలా వరకు మంత్రివర్గ విస్తరణలో సరిగ్గా పనిచేయని వాళ్ళు, వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి కొంతమంది మంత్రుల పదవులు పోయే అవకాశం ఉందని ఒక చర్చ మొదటి నుంచి జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా పొంగులేటి ఈ మధ్య కాలంలో కొంత వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తూ ఉన్నారు. పొంగులేటి ఏదైతే రెవెన్యూ శాఖ మీద కొంత మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి కన్నేశారని ఒక చర్చ కూడా జరుగుతుంది. రైట్ నౌ దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. మూషం, తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై అయితే చాలా ఆశలు పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ నుండి కార్యకర్తలు, అదేవిధంగా నేతలు. మంత్రివర్గ విస్తరణలో ఏం జరగబోతుంది? ఖచ్చితంగా అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తనకు సంబంధించినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్స్, ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ కూడా పలుమార్లు ఆయన పైన మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇటు రేవంత్ కేబినెట్ లో రోజు వాస్తవంలో నిలిచేయడం లేదుగా ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కనబడతా ఉన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి నాగర్గూడ పట్నాగోలి మార్గంలోని భూముల విషయంలో కూడా తనకు సంబంధించినటువంటి ఒక ప్రధానంగా భూముల కబ్జాకు సంబంధించినటువంటి ఒక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. తనకు సంబంధించి ఇప్పుడు రెవెన్యూ అనేది తన చేతిలోనే ఉంది. ఇక రెవెన్యూ తన చేతిలో ఉండడం వల్ల ఈ యొక్క కబ్జాలకు పాల్పడుతున్నటువంటి ఒక ఆరోపణలు కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పైన వస్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఈ యొక్క శాఖను దక్కించుకోవాలనేటువంటి దృఢ నిశ్చయంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖచ్చితంగా ఈ యొక్క శాఖను దక్కించుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి విషయాన్ని కూడా అధిష్టానానికి తెలిసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ప్రధానంగా నీటిపారుదలకు సంబంధించినటువంటి విషయంలో అన్ని రకాలకు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ యొక్క బిల్లులకు సంబంధించినవి కూడా ముందుగానే వాటిని ఓకే చేయించుకొని ఆ తర్వాత రెవెన్యూకు తన యొక్క సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోను రెవెన్యూ తీసుకుంటే బాగుంటుందని రెవెన్యూ పైన కన్నేసినట్టు కూడా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. దీనికి గల ప్రధాన కారణం పొంగులేటికి ఇప్పుడు రెవెన్యూ ఉండడం వల్ల చాలా ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నాడు. ముఖ్యంగా రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ఆరోపణలు, తర్వాత వట్టినాగులపల్లి ప్రాంతంలోని భూములకు సంబంధించి, నాగర్గూలకు సంబంధించినటువంటి ఆ భూములకు సంబంధించి దాదాపు వందలాది ఎకరాలు, వట్టినాగులపల్లిలో 27 ఎకరాల భూమి, అలాగే నాగర్గూల్లో 373 ఎకరాల భూమి తనకు సంబంధించినటువంటి కొంతమంది కబ్జా పెట్టారనేటువంటి మాటను అటు హరీష్ రావు, కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నటువంటి సందర్భం. కొంతమంది రాఘవ కన్స్ట్రక్షన్ కి సంబంధించినటువంటి ఆ యొక్క ప్రాంతాలలోకి వెళ్లి మరి కొన్ని క్రషర్స్ ను చూపించి ఇక్కడ అక్రమ మైనింగ్ నడుస్తుందంటూ ఆరోపించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. మొత్తం మీద ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దానికి సంబంధించి సెక్రటరియట్ వేదికగా ప్రెస్ మీట్ పెట్టుకొని మరి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది. ఖచ్చితంగా పొంగులేటి శాఖ మార్పు జరగడం ఖాయం అనేటువంటి వార్తలు అయితే వస్తా ఉన్నాయి. ఆ శాఖను ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పించుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా మనకైతే తెలుస్తా ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి శాఖ పైన కన్నేసినటువంటి విశ్వసనీయ సమాచారం అయితే మనకు అందుతా ఉంది. ఇరిగేషన్ తో పాటుగా R&B ఉంటే ఇంకా తనకు సంబంధించినటువంటి పనులు చాలా జాగ్రత్తగా చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో కూడా ఉత్తమ్ ఉన్నట్టుగా మనకైతే తెలుస్తా ఉంది. మొత్తం మీద ఒకరిద్దరికి సంబంధించినటువంటి శాఖల మార్పులు అయితే తథ్యంగా చెప్తా ఉన్నారు. మరొక వైపు అటు PCC అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కు, అలాగే ఇంకొకరిద్దరికి కొత్తగా మంత్రివర్గ స్థానం కూడా లభించబోతున్నటువంటి సందర్భంలో PCC మార్పు చేయడము, దాంతో పాటుగా ఈ పొంగులేటికి సంబంధించినటువంటి ఒక ఏదైతే శాఖ మార్పు, పొంగులేటికి ఇప్పుడు ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉందో రెవెన్యూ డిపార్ట్మెంట్ ను పూర్తిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకోవాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి శాఖ పైన కన్నేశాడనేటువంటి ఆ యొక్క వార్తలను అయితే మనం చూస్తా ఉన్నాం. శ్రీశైలం చూడాలి మరి ఈ యొక్క మార్పులు చేర్పులు త్వరలోనే ఉంటాయంటూ ఇప్పటికే ఇండికేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధిష్టానం నుంచి అధిష్టానం నుంచి మార్పు రాగానే దాన్ని సంబంధించినటువంటి మార్పులు చేర్పులు కూడా చేయబోతున్నట్టుగా తెలుస్తా ఉన్నారు. మొత్తం మీద ఏప్రిల్ 30 లోపల ఈ యొక్క తతంగం అయితే పూర్తి కాబోతా ఉంది. భారీ మార్పులు అయితే చూడబోతున్నాము శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ మూషం, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా
మంత్రివర్గ విస్తరణ పైన భిన్న అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతా ఉన్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సో ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ కనుక జరిగితే విస్తరణలో కొంత శాఖలకు సంబంధించిన ఏవైతే మంత్రులకు సంబంధించి శాఖలు మారబోతున్నాయని ఒక సూచనలు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో వరుస వివాదాలతో పొంగులేటి ఇటు మీడియా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతా ఉన్నారు. ఈ నేపథ్యంలో పొంగిలేటి చేతిలో ఉన్నటువంటి రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖలు ఉన్నాయి. సో ఇందులో ప్రధానంగా రెవెన్యూకి సంబంధించి పొంగిలేటి చేతిలో నుంచి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో ఇరిగేషన్ బిల్లులు వేగంగా ఆమోదించుకునేలా ఒక ప్లాన్ వేశారు. సో ఖచ్చితంగా మరి ఉత్తమ్ కుమార్ చేతికి రెవెన్యూ వెళ్ళేటువంటి అవకాశం ఉన్నట్టుగా కొంత అయితే చర్చ జరుగుతుంది. బట్ చూడాలి మంత్రివర్గ విస్తరణ కనుక జరుగుతాయి. సో మంత్రివర్గ విస్తరణలో నిజంగానే రెవెన్యూ శాఖ మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర నుంచి ఇటు ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశం ఉందా, ఆ రకమైనటువంటి మార్పులు జరిగేటువంటి ఛాన్స్ కనిపిస్తుందా? ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక మార్లు సూచనలు చేశారు. సో ఏదైతే యాక్టివ్గా లేనటువంటి మంత్రులు, వివాదాలకు చాలా దగ్గరగా ఉన్నటువంటి మంత్రులు, మార్పులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది శాఖల్లో. లేదంటే ఇంకొంతమంది మంత్రులను తొలగించి కొత్త వారికి కూడా అవకాశాలు ఇచ్చే ఛాన్స్ ఉన్న ఒక చర్చ అయితే జరుగుతున్నది. సో బట్ ఏదేమైనప్పటికీ మాత్రం పొంగులేటి రెవెన్యూ శాఖ ఈసారి ఖచ్చితంగా పోయే అవకాశం ఉంది. ఆయన మీద వస్తున్నటువంటి వివాదాలకు ఇది ఖచ్చితంగా ఒక పులి స్టాప్ పెట్టాలంటే పొంగులేటి యొక్క రెవెన్యూను తీసి ఇతర నేతలకు ఇవ్వాలని ఒక ఆలోచన చేస్తున్నట్టుగా కొంత చర్చ అయితే జరుగుతూ ఉంది. బట్ ఏదేమైనప్పటికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సో ఖచ్చితంగా రెవెన్యూని మన దగ్గర పెట్టుకుంటే బాగుంటుందని ఒక ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. బట్ చూద్దాం ఇది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు అవాస్తవం అనేది క్యాబినెట్ విస్తరణ జరిగితే కానీ ఒక క్లారిటీ రానటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.